హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? పంచారామ క్షేత్ర దర్శనంలో భాగంగా ఫస్టొచ్చేసి అమరేశ్వర ఆలయం దర్శించుకున్నాం కదండీ! రెండవదొచ్చేసి ద్రాక్షారామంలో దర్శించుకున్నాం కదండీ! ఇప్పుడు మూడవది ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లాలో గల సామర్లకోటలో ఉందండి. ఇదొచ్చేసి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇక్కడ మీరు పోస్టర్స్‌లో చూసుకుంటే ఇక్కడ పంచారామ క్షేత్రాల గురించి, వాటి యొక్క టెంపుల్ టైమింగ్స్ గురించి అన్ని వివరములు అయితే ఇక్కడ అతికించారండి పోస్టర్‌లో. మనం ఇక్కడ అన్ని టెంపుల్ యొక్క టైమింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. రండి ఆ శివయ్య దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్దాము. మేమొచ్చేసరికి మార్నింగ్ 8:00 అయిందండి. అప్పుడు అంత రష్ అయితే లేదు. చాలా తక్కువ జనమైతే ఉన్నారండి. సో, మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. టైం ఎక్కువ పడుతుందేమో అనుకున్నాం కానీ జనం చూస్తే అంతగా ఎవరు లేరు. మేబీ ఎర్లీ మార్నింగ్ కావటం వల్లో ఏమో మరి తెలీదు. మేమైతే వీక్ డేస్‌లో ఎళ్ళామండి. ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే ప్రసాదం కౌంటర్ కనిపించింది మాకు. కానీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే తూర్పు ద్వారం కనిపిస్తుందనమాట. మాకు రైట్‌కెళ్ళాలా, లెఫ్ట్‌కెళ్ళాలా అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము. కానీ లెఫ్ట్‌కి వెళ్ళాలి అని చెప్పారు. దర్శనంకు మార్గం చూసారు కదా! సో, లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలండి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే ఇలా మనం నార్త్ సైడ్ నుండి ఎంటర్ అవుతాము. అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఈస్ట్ గోపురం వస్తుందనమాట. సో, ఇక్కడైతే స్థల పురాణం అయితే ఉందండి. పంచారామ క్షేత్రం గురించి మొత్తం స్థల పురాణం అయితే ఇక్కడ ఉంది. మనం ఇక్కడ చదువుకోవచ్చు మొత్తం. నేను ఆల్రెడీ ఇంత ప్రీవియస్ వీడియోలో చెప్పానండి పంచారామ క్షేత్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేసి. సో, ఆ వీడియో యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అని తెలియకపోతే అందులో అయితే ఆ కథను మీరు వినవచ్చండి. సో, ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇక్కడ చిన్న ఉప ఆలయాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇది మనకి బ్యాక్ సైడ్‌లా కనిపిస్తుంది. కానీ ఈస్ట్ గోపురం అండి. ఇక్కడ చెట్లవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాయి. చాలా మంచి వాతావరణం ఉందండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా! సో, ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ మనం కాలభైరవ స్వామినైతే దర్శించుకోవచ్చు. చూసారా? మీకు కనిపిస్తున్నారా? కొంచెం అయితే చీకటిగా ఉంది. కానీ కాలభైరవ స్వామి అండి. సో, వెనక నుండి వచ్చినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. సో, చుట్టూ తిరిగినట్టు అనిపిస్తుందనమాట. ఎందుకంటే నార్త్ వైపు నుండి ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఇలా మళ్ళీ లోపల ఒక రౌండ్ వేసి బ్యాక్ సైడ్‌కైతే రావాలి. బ్యాక్ సైడ్‌కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో కోనేరు ఉంటుందండి ఈస్ట్ వైపు. ఆ కోనేరుకి తూర్పు గోపురంలో ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా! ధ్వజస్తంభము. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పక్కనే చూసారా శివలింగం ఉంది. అక్కడ అందరూ అభిషేకం అయితే చేసుకుంటున్నారండి. వారు తెచ్చిన పాలు, నీళ్ళతో అయితే ఆ శివయ్యని అభిషేకిస్తున్నారు. అక్కడైతే చాలా అంటే చాలా అనిపించిందండి. మనం ఎవరు వెళ్ళినా కూడా అక్కడ శివయ్యకైతే అభిషేకం చేసుకోవచ్చంట. చాలామంది అయితే అలా అభిషేకం చేసుకొని ఆ శివుడికి అభిషేకాలైతే సమర్పించుకుంటున్నారండి. ఒకసారి మనసారా ఆ శివయ్యనైతే చూడండి. ఇలా వెళ్తే కోనేరుకైతే మార్గం ఉంటుందండి. చెప్పాను కదా! ఈస్ట్ గోపురం వైపు అయితే కోనేరు ఉంటుందని. ఇందులోంచి వెళ్తే మనకైతే కోనేరు కనిపిస్తుందండి. సో, దానికి ఆపోజిట్‌లోనే తూర్పు గోపురము టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇలా చూసుకుంటే కోనేరు ఇలా ఉంటుందండి. సో, ఇలా లోపలైతే కట్టేశారు లోపలికి వెళ్ళకుండాన. సో, మేమైతే ఇలా ఇక్కడ నుంచి చూసి వెనక్కైతే వచ్చేసామండి. చూడ్డానికైతే చాలా అంటే చాలా అనిపించింది. అక్కడ అంత గ్రీనరీగా చుట్టూ కొబ్బరి చెట్లు అసలు చాలా అంటే చాలా అనిపించిందండి. నిజంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామేమో సన్‌రైజ్ కూడా అయ్యింది. అప్పుడప్పుడే కనిపిస్తుందా మీకు ఆ చెరువులో సూర్యుడి యొక్క ప్రతిబింబము. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి మాకు ఆ మార్నింగు. ఆ టైంలో ఆ ప్రకృతి చాలా బాగా అనిపించిందండి. సో, మేమది చూసుకొనైతే మళ్ళీ వెనక్కైతే వచ్చేసామండి. ఎందుకంటే మాకు టెంపుల్‌కి ఎటు సైడ్ నుండి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది అర్థం కాలేదు యాక్చువల్‌గా. ఫస్ట్ టైం విజిట్ చేశాం కాబట్టి ఏది ఎంట్రన్స్ అనేది కూడా తెలుసుకోవడానికి కొంచెం మాకు టైం పట్టింది. సో,
పైన గుడి ముందు కూడా స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి పైకి ఎక్కడానికి. ఈ టెంపుల్ కూడా 2 అంతస్తుల్లో ఉంటుందంటండి. సో, యాక్చువల్‌గా మేము ద్రాక్షారామం వెళ్ళకముందు సామర్లకోట టెంపుల్‌లో విజిట్ చేశామనమాట. ఆహ్, బయట నుంచి స్టెప్స్ ఎక్కాలో తెలియలేదు. లోపల నుంచి స్టెప్స్ ఎక్కాలో మాకు అర్థం కాలేదు. తీరా పైకెక్కాక అక్కడైతే క్లోజ్ చేసుంది. అప్పుడు వేరే వాళ్ళని అడిగితే లేదండి లోపల నుంచి ఉంటాయి స్టెప్స్ అని చెప్పేసి చెప్పారనమాట. సో, ఇలా మేము లోపలికైతే ఎంటర్ అయ్యామండి. సో, మనకి ఏదైనా తెలియని గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ లేకపోతే ఎటు నుండి దర్శనం చేసుకోవాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అనేది ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది కదండీ! సో, మాకు కూడా అలాగే అనిపించిందనమాట. ఎందుకంటే ఇలా 2 అంతస్తుల్లో ఉన్న గుడిని మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ద్రాక్షారామం కన్నా ముందు మేము ఈ టెంపుల్ విజిట్ చేశామనమాట. మనకి ఎంట్రన్స్‌లో అయితే నంది విగ్రహం అయితే కనిపిస్తుందండి. నందీశ్వరుడు అయితే ఉన్నారండి. సో, అక్కడే ఒక గంట కూడా ఉంటుంది పైన. ఓంకారం అనే శబ్దం వస్తుందని అయితే దాని మీద రాసి ఉంది. సో, మా పిల్లలైతే ఆ గంట కొట్టడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారండి. సో, మేమైతే ఆ గంట కొట్టి ఆ నందీశ్వరుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొనైతే ఎటునుంచి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఎటు వెళ్ళాలి అనేది అక్కడైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఏమీ మాకు కనిపించలేదు. ఎవరినన్నా అడుగుదామన్నా కూడా పెద్దగా జనం కూడా కనిపించలేదనమాట. సో, మేమైతే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. స్టెప్స్ అక్కడి నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళాలా? లేకపోతే కింద గుడిలో ముందు దర్శనం చేసుకోవాలా? పైనేముంది అనేది మాకు అర్థం కాలేదనమాట. సో, అలాగే కన్‌ఫ్యూజన్‌లో ఒక 5-10 మినిట్స్ అయితే మేము వేస్ట్ చేశామండి. కాకపోతే టెంపుల్ చాలా కొత్తగా అనిపించింది. ద్రాక్షారామంలో ఉన్న టెంపులు, ఇక్కడ ప సామర్లకోటలో ఉన్న టెంపుల్ యొక్క నిర్మాణ శైలి అయితే ఒకే విధంగా అనిపించిందండి నాకు. 2 కూడా 2 అంతస్తుల్లో ఉందన్నమాట. కింద వచ్చేసి మూల విరాట్ దర్శన మార్గము అని ఉందన్నమాట. సో, ఇక్కడ శివయ్య యొక్క పాదభాగం అయితే ఉంటుందండి. పైనొచ్చేసి శిరస్సు భాగం ఉంటుందండి. సో, ఈ ఆలయం వచ్చేసి కుమారస్వామి చేత ప్రాణప్రతిష్ఠ చేయబడిందని అయితే పురాణాల్లో చెప్తారంటండి. అందుకనే ఇది వచ్చేసి కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారంట. కనిపిస్తుంది కదండీ! అదే పాదభాగము అనమాట. శివయ్య పాదభాగము. ఇక్కడ ఏ పూజలు అయితే చెయ్యరండి. మనం అక్కడ ప్రదక్షిణలు కూడా చెయ్యొచ్చు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. ఈ గుడికి లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి. మధ్యలో నుంచి స్టెప్స్ ఉన్నాయి. బయట నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయండి. సో, ప్రాంగణం అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇలా సేమ్ ద్రాక్షారామంలో ఉన్నట్టే ఇక్కడ కూడా 2 అంతస్తుల్లో టెంపుల్ ఉంటుందన్నమాట. సో, మనం మెయిన్ పూజ జరిగేది పైన అంతస్తుల్లో ఉన్న శివయ్యకి జరుగుతుందన్నమాట. ఇక్కడ మనము తెల్లని స్ఫటిక రాయితో మలచబడ్డ శివలింగాన్ని అయితే చూడవచ్చండి. ఈ శివలింగం వచ్చేసి 14 అడుగులైతే ఉంటుందంటండి. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట ఆ శివయ్యని చూస్తుంటే. అసలు ప్రాంగణం అయితే చాలా పెద్దదండి. ఈ ఆలయాన్ని సుమారు 1100 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారంటండి. సో, ద్రాక్షారామం చూసిన వాళ్ళకి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గానే అనిపిస్తుందండి. అదే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ ఈ ఆలయం లోపల ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారు వచ్చేసి బాల త్రిపుర సుందరాదేవి అమ్మవారిగా ఉంటారనమాట. ఇక్కడ లోపల చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి. మనం చూడవచ్చు. ప్రాంగణం అయితే చాలా అంటే చాలా పెద్దదండి. ఎటు నుంచి వస్తున్నాం, ఎటు నుండి వెళ్తున్నాం కూడా అర్థం కాలేదనమాట. అంతా ఒకేలాగా అనిపించింది మాకు. సో, ఇలా వెళ్తూ ఉంటే చాలా ఆలయాలు మాకు కనిపించాయి. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి 6 AM టు 12 PM అండి మార్నింగు. అండ్ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఉంటుంది. చూసారా ఇలా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయన్నమాట మనం లోపల దర్శించుకోవాల్సినవి. ఇది వచ్చేసి విఘ్నేశ్వరుడి ఆలయము. సో, మనం ఇలా ఆలయాలను అయితే దర్శించుకోవచ్చండి. చండేశ్వర స్వామి ఇలా చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడంతా పూజల యొక్క వివరాలైతే ఉన్నాయండి. ప్రతీదీ కూడాన ఎంత అమౌంట్ కట్టాలి, ఏ పూజకి ఎంతెంత అమౌంట్ తీసుకుంటారనేవి కూడా అన్ని వివరాలు ఉన్నాయండి.
సో, ప్రతి పంచారామ క్షేత్రంలో కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయండి ఇంచుమించు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అయితే గుడి తెరిచి ఉంటాయండి. సో, ప్రతి యొక్క పంచారామం కూడా సేమ్ టైమింగ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడైతే ఉచిత ప్రసాదం అయితే పులిహోర మాకు ఇచ్చారండి. ప్రసాదం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో, మళ్ళీ మేము అదే వే నుంచి అయితే బయటకొచ్చేసామండి. ఈ వెనక సైడ్ నుంచి. గుడి అయితే చాలా అంటే చాలా పెద్దదండి. చాలా బాగుంది. అసలు ప్రశాంతంగా ఉందనమాట టెంపుల్ మొత్తం చూసుకుంటే. అక్కడక్కడ గ్రీనరీతో చాలా బాగా అనిపిచ్చింది. కాకపోతే జనం అంతగా లేరు. మేబీ మేము వెళ్ళింది రష్ లేని టైం అయ్యుండొచ్చు. ఇక్కడ చూసారా డిఫరెంట్ చెట్టయితే ఉంది. ఈ చెట్టు ఏంటో తెలిస్తే కిందయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఈ చెట్టు విచిత్రంగా అనిపించిందనమాట. ఎప్పుడూ చూడలేదు. సో, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ శివుని యొక్క దీవెనలు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ థాంక్ యూ ఆల్.